మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనం ఇండియన్స్ చూస్తే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు చాలా భారీ ఎత్తున వస్తుంది. కొంతమంది ఇది ఇండియన్ క్యాన్సర్ అని కూడా అంటారు యాక్చువల్గా, ఎందుకంటే ఇండియాలో ఎక్కువ వస్తుంది కాబట్టి. సో 1/3 ఆఫ్ గ్లోబల్ బర్డెన్ ఇండియాలో ఉంది యాక్చువల్గా. కరెక్ట్గా చెప్పారు సార్. సో మరి దీన్ని మనం అంటే ఎలా పరిష్కరించాలి? సో ఒక డాక్టర్గా మీరు ప్రజల్లో అవగాహన కల్పించండి. సో దీనికి ఎలా చెక్ పెట్టాలి? టొబాకో తీసేస్తే 50% పోయింది సార్. డెంటల్ హైజీన్ బాగుంటే ఇంకో 10% పోయింది సార్. హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే మరింత బాగుంటుంది సార్. ఈ 3 తర్వాత ఇక మనకు అదృష్టం అంతే. అంటే 80% మనం ఆపేసినట్టే లెక్క. ఇది ప్రైమోర్డియల్ ప్రివెన్షన్. ప్రైమరీ స్క్రీనింగ్ ఏం చేయాలి? ప్రతిసారి నెలకు ఒక్కసారి చొప్పున హై రిస్క్ పేషెంట్స్ ఎవరికైతే అంటే లూకోప్లేకియా ఇలాంటి వాటికి ఉంటాయో వాళ్ళు, ఎరిథ్రోప్లేకియా లేనప్పుడు ఏడాదికి ఒకసారి చొప్పున నార్మల్ పీపుల్ డెంటల్ ఎగ్జామినేషన్, ఓరల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలు. చాలా మటుకు క్యాన్సర్స్ జస్ట్ చూడగానే చెప్పేయచ్చు. జస్ట్ కన్సల్ట్ ద డాక్టర్, మొత్తం నోరు పరీక్ష చేయించుకోండి చాలు. ఏమి అక్కర్లేదు, స్పెషల్ టెస్ట్లు ఏమి అక్కర్లేదు, చూడగానే చెప్పే క్యాన్సర్ ఇది. ఈ మహిళల్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కదా సార్ ఇప్పుడు యాక్చువల్గా. సో దీన్ని మనం చెక్ ముఖ్యంగా మహిళలకు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు? బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ద బెస్ట్ వే. ఆగ్యుమెంటెడ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒక చిన్న లైట్ ఉంటుంది సార్, దాన్ని బ్రెస్ట్ చుట్టూ తిప్పుకుంటే షాడో కనిపిస్తే క్యాన్సర్ ఉన్నట్టుగా అలాంటి టెక్నాలజీ కొత్తగా వచ్చింది. మేము మా కంబైన్డ్ ఇన్నోవేషన్ అన్నమాట అది. అలాగే ఇందులో కూడా మనకి ఏమైనా అనుమానం ఉంటే మ్యామోగ్రామ్ చేయించుకోవడం అనేది అవసరం. ఒకవేళ అఫోర్డబిలిటీ ఇష్యూ లేకపోతే ఆల్టర్నేట్ ఇయర్స్ అట్లీస్ట్ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడానికి రికమెండ్ చేస్తామండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఈ కొలరెక్టల్ క్యాన్సర్ గురించి కూడా కొన్ని పరిశోధన చేశారు. సో లాన్సెంట్లో మీది ప్రస్తుతమైనట్టుంది కదా సార్ అది. సో ఇక్కడ 40 ఏళ్ల లోపు వారికి ఈ మధ్య ఈ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్గా. సో దీనికి గల కారణాలు ఏంటి? సో భారతీయులకు ఈ క్యాన్సర్ ముందుగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు సార్. భారతీయుల్లో ప్రపంచంతో పోలిస్తే క్యాన్సర్ త్వరగా వస్తుంది అన్నది నిజం. చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ అండి, అది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్. అసలు క్యాన్సర్ రావడానికి ఒక డిస్టర్బెన్స్ అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఒక 10 మంది స్టాఫ్ రిజైన్ చేశారు సార్, 200 మందిని రిజైన్ చేసుకుంటే ఇన్స్టిట్యూట్ కొలాప్స్ అయిపోతుంది. అంతే కదా సార్. ఆ 10 మందికి 10 మందినే ట్రైన్ చేసుకోవాలంటే కణం డివైడ్ అవ్వు అన్న ఒక సిగ్నల్ ఎప్పటిదాకా ఉండాలి? జాబ్ పూర్తి అయ్యేదాకా ఉండాలి. తర్వాత ఆపే, నో మోర్ రిక్రూట్మెంట్ అని సిగ్నల్ వెళ్ళాలి, అంటే బ్రేక్ వేసుకోవాలి. ప్రోటో ఆంకోజీన్ అంటాం. అంటే ప్రోటో అంటే ప్రీ, దాన్ని ఏదైనా వచ్చి డిస్టర్బ్ చేస్తేనే అది క్యాన్సర్ జీన్ కింద. అంటే పెరుగుతూ ఉంటే కణాలు, దానికి ఒక సిగ్నల్ కావాలి, కణం పెరుగు అని చెప్పడానికి. ప్రోటో ఆంకోజీన్స్. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటే బ్రేక్స్, అవి 2 ఉంటాయి మనకి. హ్యాండ్ బ్రేక్, లెగ్ బ్రేక్ టైప్ తల్లిదండ్రుల నుంచి వస్తాయి. ట్యూమర్ సప్రెసర్ జీన్స్లో తేడా వచ్చినప్పుడు యంగ్ క్యాన్సర్లు వస్తాయి. ఎప్పుడైతే క్యాన్సర్ 40 సంవత్సరాల లోపు వస్తుందో అది హెరిడిటరీ క్యాన్సర్ అవుతుందండి, అంటే తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మనకి ఈ పర్టికులర్ ట్యూమర్ సప్రెసర్ జీన్ తగ్గడం అన్నది మనం చాలా గమనిస్తున్నాం. ఇండియాలో చాలా ఎక్కువగా ఉందన్నమాట ఈ MSA ఇన్స్టెబిలిటీ అన్నది. దీనికి మనకి మనసులో అనుమానం ఉన్నప్పుడు 2 ml ఆఫ్ బ్లడ్లో మనకి హెరిడిటరీ క్యాన్సర్ ఉందా లేదా చెప్పేయచ్చు. ఒకవేళ ఉంటే మరింత జాగ్రత్తగా మనం కొలనోస్కోపీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూసుకోవాలి.